ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయం ఉందో మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవుడు నా ఎడలు చూపిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి ఎంతగానో నేను స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకుందాం. ఈ సమయాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రభువ, గొప్ప దేవుడా, సహాయము దయచేయండి. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభువ, ఈ పంట పొలంలో తండ్రి ఈ విధంగా సమకూడడానికి నీ నామం బట్టి మాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి స్తోత్రాలు. నాయన సహాయం దయచేయండి. నా హృదయం ముందు వచ్చినటువంటి సందేశాన్ని నాయన లోకములకు తెలియజేయించుండగా హృదయాలు తెరవండి. పాటల యందు నీవే ఉండండి, వాక్యం యందు నీవే ఉండండి. వింటున్న వారి యొక్క హృదయంలో తెరవండి, బలపరచండి, శక్తితో నింపండి, బలముతో నింపండి. నీ అభిషేకమును వారిపై ఉంచమని, వారు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో, ఏ గృహాల యొద్ద చూస్తున్నారో ప్రభువా, ఏ స్థలాల యొద్ద చూస్తున్నారో ఆ ప్రాంతాలను, ఆ గ్రామాలను, ఆ రాష్ట్రాలను, ఆ దేశాలను అభిషేకించమని, బలపరచమని తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనం ఎక్కడున్నామంటే చిడిపి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామం. మా ఊరండిది. మా ఊరి యొక్క పంట పొలాల్లో మనం ఉన్నాము. అలాగే ఒక పాట పాడి ఆ దేవాది దేవునికి గణపరచుదాం. ఈ గ్రామం ఎడల దేవుని యొక్క ప్రణాళిక ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదండి. గడిచిన దినాల్లో ఈ గ్రామంలో దేవుడు ప్రపంచం భవిష్యత్తు బయలుపరుస్తూ గ్రామం మధ్యలో ఈ 3 సంవత్సరాలను నిలబెట్టి ప్రపంచాన్ని సిద్ధము చేసి దేవుడు నాకు ఇచ్చిన సందేశాలు లోకానికి తెలియచేయమని దేవుడు సమస్తను సమకూర్చి జరిపిస్తున్నాడు. హల్లెలూయా. ఒక పాట పాడి ఆ దేవాది దేవుని నామం గణపరచుదాం. ఆ తర్వాత మనము తదుపరి వాక్యంలోనికి వెళదాం. అంత్య దినములయందు ఆత్మను అనే పాట మనం అందరం కూడా పాడుకుందాం. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. దేవా, యౌవనులకు దర్శనము కలుగజేయుము. దేవా, యౌవనులకు దర్శనము కలుగజేయుము. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. కోతెంతో విస్తారము, కోసేటి వారు లేరు. యౌవనులకు నీ పిలుపునిచి సేవకు తరలింపుము. కోతెంతో విస్తారము, కోసేటి వారు లేరు. యౌవనులకు నీ పిలుపునిచి సేవకు తరలింపుము. దేవా, యౌవనులకు దర్శనము కలుగజేయుము. దేవా, యౌవనులకు దర్శనము కలుగజేయుము. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్య దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. సౌలు లాంటి యౌవనలు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, సౌలు లాంటి యౌవనలు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. దేవా, యౌవను
యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. ప్రతిగ్రం పాడుదాం. దేవా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించుమయా. కోటెంతో విస్తారము కోసేటి వారు లేరు, యవ్వనులకు నీ పిలుపునిచ్చే సేవకు తరలింపుము. కోటెంతో విస్తారము కోసేటి వారు లేరు, యవ్వనులకు నీ పిలుపునిచ్చే సేవకు తరలింపుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. కోటెంతో విస్తారము కోసేటి వారు లేరు, యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము. కోటెంతో విస్తారము కోసేటి వారు లేరు, యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము. యేసయ్యా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. యేసయ్యా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా నీ దర్శనము వారికి పౌలువలే మార్చుము. నీ దర్శనము వారికి పౌలువలే మార్చుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. యేసయ్యా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మీ అందరితో కలిసి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించడానికి ఈ చక్కని సాయంత్ర సమయం దేవుడు ఈ విధంగా ప్రేరేపణించి మీ అందరితో ఈ లైవ్ లో మాట్లాడడానికి మా అందరికీ దేవుడి చూపిన కృపను బట్టి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఈ అంశంలోనికి మనము వెళ్దాం. సాయంత్రకాల సమయం ముందు ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త నుంచి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త నుంచి 4వ అధ్యాయము 35వ వచనాన్ని
మన అంశం కింద మనము చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త నుంచి 4వ అధ్యాయము 35వ వచనం. ఇంకా 4 నెలలైన తరువాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ప్రియ స్నేహితులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఇంకా 4 నెలలైన తరువాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో చెబుతున్నటువంటి ఒక మాట, ఆ పంట పొలాల్ని చూపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమంటున్నారంటే, ఇదిగో ఈ పొలాల్ని మీరు చూస్తున్నారు కదా ప్రియ స్నేహితులారా, 4 నెలలైన తర్వాత ఈ పంట కోతకు వస్తుందని మీరు చెబుతున్నారు కదా, ఇదిగో ఈ పంట పొలాలని మీరు చూడుడి, ఇదిగో ఈ పంట పొలాలని మీరు చూడుడి, అవి తెల్లబారి ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నవి. ఏంటంటండి? ఇదిగో ఈ పంట పొలాలని చూడుడి, అవి తెల్లబారిపోయి ఉన్నాయి, అవి ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నవి అని మీతో చెప్పుచున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. పంట పొలాల్ని చూపించి ప్రపంచ వ్యాప్తముగా, ప్రియ స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తముగా కూడా ఆత్మలనే పంట కోతకు వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలనే పంట ప్రపంచ వ్యాప్తముగా పంటకు వచ్చినది కనుకనే దేవుని యొక్క కార్యములు భూమి మీద ప్రపంచ వ్యాప్తంగా దేవుడు కనపరచాలని కడవరి యొక్క ఉజ్జీవం చేత, కడవరి యొక్క అభిషేకం చేత, కడవరి యొక్క దేవుని ప్రణాళిక చేత, కడవరి యొక్క దేవుని సంకల్పం చేత, దేవుని యొక్క వాగ్దానాల ప్రకారము ప్రపంచ వ్యాప్తంగా ఆత్మలనే పంటను కొయ్యడానికి దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. ఆత్మలనే పంటను కొయ్యడానికి, దేవుని యొక్క నామం ఘనపరచడానికి దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. ప్రియ స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక చోట, ఏదో ఒక దేశంలో, ఏదో ఒక రాష్ట్రంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆత్మల అనే పంటను కొయ్యడానికి, కడవరి యొక్క అభిషేకం, కడవరి ఉజ్జీవాన్ని ప్రపంచ వ్యాప్తంగా రగిలించడానికి దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. దేవుడిచ్చిన సందేశాన్ని మీతో నేను మాట్లాడుతున్నానండి. ప్రపంచ వ్యాప్తంగా యేసుక్రీస్తు 2వ రాకడ ధ్వని వినబడుతుంది. ఆయన రహస్య రాకడలో సంఘం కనురెప్పపాటున చేరుకోబోతుంది. ఈ భూమి మీద మిగిలినటువంటి యొక్క వ్యక్తులు శ్రమ దినాల్ని ఎదుర్కోబోతారు, యుగాంతాన్ని ఎదుర్కోబోతారు. ఆ మహా ప్రళయం నుంచి సర్వ మానవాల్ని రక్షించడానికి, ఆ మహా శ్రమల నుంచి ప్రజలందరినీ కాపాడడానికి దేవుడు మానవుల యొక్క పరుగును ఆపి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, హల్లెలూయా. ఇది దేవుడిచ్చినటువంటి యొక్క సందేశం. ప్రియ స్నేహితులారా, దేవుడిచ్చిన సందేశం మీతో చెబుతున్నా. అంత్య దినముల్లో ప్రపంచ వ్యాప్తంగా దేవుని యొక్క ప్రణాళిక, ప్రపంచ వ్యాప్తముగా ఆత్మలనే పంటను కొయ్యడానికి దేవుని యొక్క అభిషేకం ప్రపంచం మీద దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశం, మన ఆంధ్ర రాష్ట్రం, గోదావరి పరివాహ గ్రామాల్లో ఆ బలమైనటువంటి యొక్క ఉజ్జీవం, ఆ బలమైనటువంటి అభిషేకం, ఆ బలమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాల ప్రణాళిక నెరవేరబోతున్నటువంటి సమయం. ప్రియ స్నేహితులారా, ఇది దేవుడిచ్చినటువంటి యొక్క సందేశం. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. మానవులందరూ దేవుని వైపు చూడడానికి, మానవులందరూ ఇశ్రాయేలు దేవుని వైపు చూడడానికి, రాబోతున్న ప్రళయం నుంచి దేవుడు కాపాడడానికి, విస్తారమైనటువంటి యొక్క ఆత్మలను దేవుని కొరకు సంపాదించడానికి ఇది దేవుడు చేస్తున్నటువంటి యొక్క ప్రణాళిక. హల్లెలూయా. స్నేహితులారా, అందుకని ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా?
ఈవుగు పొలాల్ని మీరు చూడండి, తెల్లబారిపోయి ఉన్నాయి. ఏమైనాయి అంటే పొలాలండి ఏమైపోయినాయి? ఏమో కనిపిస్తుంది మనకి, తెల్లబారిపోయినాయి. ఈ పొలాలన్నీ కూడా కోతకి సిద్ధపడి ఉన్నాయి. ఎవరు మమ్మల్ని కోస్తారా? ఇక్కడ మేము వాడిపోతున్నాం, ఇక్కడ మేము నశించిపోతున్నాం, ఎవరికి ఉపయోగకరంగా లేకుండా, ఎవరికి మేము దీవెనకరంగా లేకుండా ఈ పొలాల మధ్యలోనే మేము ఉన్నాం అని అవి అనుకుంటున్నాయి. ప్రియ స్నేహితులారా, ఎవరు మమ్మల్ని కోస్తారు? మేము అనేక మందికి మేము బలమనిచ్చే ఆహారంగా మేము ఉండాలని పంట పొలాలని చూస్తున్నాయి. అలాగే నేడు ఈ ప్రపంచ వ్యాప్తంగా నశించిపోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉంది. దేవుని యొక్క ఉగ్రతను ఎదుర్కోవడానికి ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరిచున్నాడు. రాబోతున్న ప్రళయం నుంచి ఆత్మలు రక్షించడానికి, ఆత్మలు ప్రతి మానవులో ఉన్నటువంటి ఆత్మలు ఎవరు మా కోసం రక్షిస్తారు, మా ఆత్మలు నిత్య జీవానికి నడిపిస్తారు, ఎవరు మోక్ష మార్గానికి మమ్మల్ని నడిపిస్తారు అని వారిలో ఉన్నటువంటి ఆత్మలు మూలుగుచున్నాయి. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడేంటని వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ పంట విస్తారమైనటువంటి ప్రపంచ దేశాలను భారతదేశానికి దేవుడు అప్పచెప్పబోతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు, మన తెలుగు రాష్ట్రం వైపు దేవుడు తిప్పబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చారిత్రక సంఘాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. కడవరి యొక్క ఉద్యమాన్ని దేవుడు ఇదే రాష్ట్రం, ఇదే స్థలాలలో నుంచి ప్రపంచాన్ని తాకే రీతిలో ఉవ్వెత్తున ఎగిసే కెరటం వలె దేవుని యొక్క ప్రణాళిక ప్రపంచాన్ని తాకబోతుంది. హల్లెలూయా. అది రాష్ట్రాల్లో, దేశాల్లో, దేశాధికారులు, రాష్ట్ర అధికారులు, ప్రపంచాన్ని, కుల మతాలు, ప్రపంచ వ్యాప్తంగా మత గ్రంథాలన్నిటినీ తాకబోతుంది. దేవుడు ఒక్కడే అని మత గ్రంథాలు చూడబోతున్నాయి. ప్రియ స్నేహితులారా, నీ కుటుంబం కోసం ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ స్నేహితులారా, ఇది దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రణాళిక. హల్లెలూయా. అందుకని ఆయన అంచిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమయంలో తన శిష్యులతో చెబుతున్న మాట, పంట పొలాలు మీరు చూస్తున్నారే, పంట పొలాలు మీరు చూస్తున్నారే, అవి ఇప్పుడే తెల్లబారిపోయి కోతకు వచ్చి ఉన్నాయి. ఏమంటండి? ఇప్పుడే కోతగా వచ్చి ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, వందనాలు, 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 వందనాలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సూర్యుని యొక్క కిరణాలు ఎలాగైతే ఈ భూమిని తాకుతుంటాయో, ప్రపంచంలో దేవుని యొక్క సందేశం ప్రపంచాన్ని తాకబోతుంది. ప్రియ స్నేహితులారా, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుడు ఇచ్చినటువంటి యొక్క సందేశం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, అలాగే దేవుడు ఒక సేవకునికి ఒక సందేశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎలాంటండి? తన సేవకునికి సందేశాన్ని ఇచ్చి, ఈ పట్టణంలో నాకు అనేకమైన ఆత్మలు ఉన్నాయి, అనేకమైన బహు జన సమూహం ఈ ప్రాంతంలో నాకు ఉంది, నువ్వు భయపడక మాట్లాడు అని తన సేవకునితో ఒక ప్రాంతంలో చెబుతున్నాడు దేవుడు. హల్లెలూయా. వచ్చిన భాగాన్ని మనం ఒక్కసారి ధ్యానిద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం, 9-10 వచనాలు నేను చదువుతానండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహు జన సమూహం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుడు తన సేవకునికి ఒక సందేశాన్ని, ఒక ప్రాంతం గురించి, ఒక గ్రామ ప్రజల కోసం దేవుడు తన సందేశాన్ని, భవిష్యత్తును, ఆ ప్రాంతాన్ని చూసి తన సేవకునికి బయలుపరిచి బలపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడ ఈ వీడియో చూస్తున్నావో ప్రియ స్నేహితుడా, నువ్వు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నావో తెలియదు కానీ, ఏ రాష్ట్రంలో ఉండి నువ్వు చూస్తున్నావు కానీ, నజరేయుడైన యేసు నామములో నేను చెప్తున్నటువంటి ఒక మాట, ప్రపంచ వ్యాప్తంగా దేవుని ప్రణాళిక జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు ఉంటున్నటువంటి బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ గ్రామం మధ్య, నీ దేశంలో, నీ రాష్ట్రంలో బలమైనటువంటి దేవుని ప్రణాళిక జరగాలంటే ఒక్కటే మార్గం, ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థిస్తే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన సహవాసంలోనికి వచ్చి నువ్వు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ప్రాంత ప్రజల్ని ప్రతి దినము రేయం పగలు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పు, నీ ప్రాంత ప్రజల దేవునికి అప్పచెప్పు, నీ స్నేహితులు దేవునికి అప్పచెప్పు, నీ రాష్ట్రాన్ని, దేశాన్ని, సమస్త అధికారులన్నిటినీ
దేవునికి అప్పచెప్పు. ఫలమైన కార్యములు దేవుడు ప్రపంచవ్యాప్తంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే స్నేహితులారా, ఒక ప్రాంతం గురించి దేవునికి అంత ప్రణాళిక ఉండినప్పుడు మరి ప్రపంచ వ్యాప్తంగా దేవుని ప్రణాళిక ఏమై ఉంటది? ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినముల్లో దేవుడు ఎలాంటి బలమైన కార్యములు చేయబోతున్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. 10 నిమిషాలు నేను మీతో ధ్యానించుకోబోతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22-23 వచనాలు. హల్లెలూయా. హల్లెలూయా. స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బూది గంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. హల్లెలూయా. హల్లెలూయా. బూది గంత నివాసులారా, పంటలు కోతకి విస్తారంగా ఆత్మలనే పంట కనబడుతుంది. బూది గంతం మీద సమస్త మానవులారా, మీ ఆత్మలు రక్షణకు సిద్ధముగా ఉన్నవి. యేసు క్రీస్తు వైపు మీ ఆత్మలు రక్షించగల దేవుని వైపు చూస్తే గొప్ప రక్షణ నీ వచ్చినటువంటి ప్రాంతంలో దేవుడు చెయ్యబోతున్నాడు. హల్లెలూయా. స్నేహితులారా, ఇది దేవుడు ఇచ్చినటువంటి యొక్క సందేశము, ఇది దేవుని యొక్క ప్రణాళిక. అలాగే మరి యొక్క వచనాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. స్తోత్రాలు, వందనాలు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు, వందనాలు 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 వందనాలు. 52వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం అందరం కూడా ధ్యానించుకుందాం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూది గంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. హల్లెలూయా. అలాగే ఇదే యొక్క గ్రంథములో 17వ అధ్యాయం 8వ వచనములో మానవులందరూ తమ్ముని సృష్టించిన వాని వైపు చూస్తారు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వైపు చూస్తాయి. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం, సకల శరీరులైన రక్షణ చూస్తారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, సమస్తము చక్కపరచబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుడిచ్చినటువంటి యొక్క ప్రణాళిక ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా మానవులందరూ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు చూడబోతున్నారు. సర్వ శరీరులైన రక్షణ చూడబోతున్నాయి. ఇది దేవుడు చెయ్యబోతున్నటువంటి యొక్క ప్రణాళిక. ఈ కడవరి దినాల్లో రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం మొత్తం అంతా కూడా తండోపాలుగా, గుంపులుగా, సైన్యములకు అధిపతిగా మహాదేవుడు పరమాత్ముడు ఈ లోకానికి నర అవతారిగా, లోకంలో ఉన్న సమస్త మానవాల్ని రక్షించడానికి నర అవతారిగా వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు అని ప్రపంచం గుర్తించి మత గ్రంథాలు దేవుని వైపు చూసి ప్రపంచమంతా ఏకతాటిపైకి దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు చేయబోతున్న ప్రణాళిక. ప్రియ స్నేహితులారా, ఈ కడవరి దినాల్లో దేవుడు బయలుపరిచిన సందేశాన్ని మీతో చెబుతున్నా. త్వరలో ప్రపంచం ఎదుర్కొనబోతున్నటువంటి సంఘటనలు, ప్రియ స్నేహితులారా, ప్రపంచంలో త్వరలో ఎదుర్కొనబోతున్న సంఘటనలు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు, అవి ఆకాశం నుంచి పెద్ద పెద్ద రాళ్లు వంటివి భూమిని ఢీకొట్టబోతున్నాయి. వందల కొలది దేవుడు సిద్ధపరిచాడు. ఈ పంచభూతాలు ద్వారా దేవుడు ప్రపంచాన్ని లయం చేయబోతున్నాడు. దేవుని ఉగ్రత ప్రపంచం ముందు కనబడుతుంది. ఇది దేవుడు బయలుపరిచిన సందేశం. మన ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. మానవులందరూ దేవుని వైపు చూడడానికి, దేవుడు ఒక్కడే అని ప్రపంచ గ్రంథాలు, మత గ్రంథాలన్నీ తెలుసుకోవడానికి దేవుడు చేస్తున్నటువంటి ప్రణాళిక. ప్రియ స్నేహితులారా, కులాలు, మతాలు, వర్గాలు, తారతమ్యము లేనటువంటిది దేవుడు చేయబోతున్నాడు. మనందరిలో ఆత్మ ఉన్నదండి. కులానికి ఒక ఆత్మ, కులాలకు సంబంధించిన ఆత్మలు వేరు, దేశాలకు సంబంధించిన ఆత్మలు వేరు కాదు. ప్రతి మానవుల్లో ఆత్మ ఉన్నది. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయనే మహాదేవుడు, ఆయనే పరమాత్ముడు. ఈ లోకానికి నర అవతారిగా వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన యందు ఉన్నవానికి ఉగ్రత లేదు, ఆయన యందు ఉన్నవానికి శిక్ష ఏ మాత్రము లేదు. ఆయన యందు ఉన్నవాడు రహస్య రాకడలో ఎత్తబడతాడు, లోక కళ్యాణములోనికి చేరతాడు. విడిచిపెట్టబడినటువంటి ప్రజల ముందు భవిష్యత్ అంతా శ్రమలు,
ఇది దేవుడు బయలుపరిచినటువంటి ఒక సందేశం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఇది దేవుడు బయలుపరిచిన సందేశం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన సందేశం మీతో సెలవిస్తున్నాను. ఏదో ఇప్పటికిప్పుడు నేను ప్రపంచంతో మాట్లాడడానికి నేను ఇప్పటికిప్పటిగా దేవుడు నన్ను మీ ముందుకు పంపించలేదు. గడిచిన ఈ 3 సంవత్సరములు 2017, 2018, 2019 ఈ 3 సంవత్సరములు భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, చిడిపి గ్రామం గ్రామంలో భవిష్యత్తును దేవుడు బయలుపరిచి గ్రామంలో ఉన్న కీడును తొలగించి 3 సంవత్సరములు ఆత్మహత్య అనేటువంటిది గ్రామంలో జరగకుండా కాపాడి దేవుడు తన సేవకునితో మాట్లాడిన మాట ప్రకారం గ్రామాన్ని కాపాడి ఏమైతే గ్రామం ముందు బహిరంగ దేవుడిచ్చిన సందేశం ద్వారా ప్రపంచం ముందు దేవుడి గ్రామాన్ని నిలబెట్టబోతున్నాడు. తన సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను పిలిచాడని 2017 సంవత్సరం మీటింగ్ పెట్టి బహిరంగ ప్రతి సంవత్సరం ఇదే గ్రామంలో మేము సెలవిచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు బయలుపరిచిన సందేశం, ఇప్పుడు కూడా ఇది దేవుడు బయలుపరిచిన సందేశం. యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి యవనస్తుడికి, ప్రతి కుటుంబ సభ్యులకి, ఈ దూర ప్రాంతంలో మీ సమయమును వెచ్చించి ఈ వీడియో చూస్తున్న మీ అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. ఆయన నామం బట్టి ప్రపంచానికి సందేశాన్ని అందించడానికి దేవుని యొక్క ప్రణాళిక గడిచినటువంటి 2007 సంవత్సరం నుంచి కూడా దేవుడు నాతో మాట్లాడి బలపరిచి గ్రామం ముందు దేవుడు బహిరంగంగా నిలబెట్టి ఇప్పుడు ప్రపంచానికి తన సందేశాన్ని ఇవ్వడానికి ఆత్మ బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ ఆయనకి చెల్లుగాక. హల్లెలూయా. దేవుడు నా హృదయం అందించిన సందేశం మీతో చెబుతున్నాను. ప్రియ స్నేహితులారా, గ్రామంలో కీడు ఉన్నప్పుడు, గ్రామంలో శోధన ఉన్నప్పుడు, గ్రామంలో అనేకమైన ప్రజలు ఆత్మహత్యతో మరణిస్తున్న సమయంలో దేవుడిచ్చిన సందేశం బట్టి బహిరంగంగా నిలబడి మన గ్రామానికి దేవుడు సహాయాన్ని అందించబోతున్నాడు. రాబోతున్న దినాల్లో దేవుడు మన గ్రామాన్ని కాపాడబోతున్నాడు. చుట్టుపక్కల గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు దేవుడు కదిలించబోతున్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి ఒక సందేశం బట్టి 3 సంవత్సరం మాట్లాడి హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ప్రపంచాన్ని బంధించి తన సందేశాన్ని లోకానికి తెలియజేయడానికి దేవుడు చేసినటువంటిది ఇది. హల్లెలూయా. ఈ వీడియో చూసిన మీ అందరితో మాట్లాడుతున్నానండి. మీకు ఒక్కటే ప్రార్థన మీ కుటుంబానికి సంరక్షణ ఇస్తుంది. ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రార్థన శాపాలు తీసివేస్తుంది. ప్రార్థన మీ స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన గ్రామాన్ని కాపాడుతుంది. ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రార్థన దేశాన్ని కాపాడుతుంది. ప్రార్థన రాష్ట్రాన్ని కాపాడుతుంది. ప్రార్థన సంఘాన్ని ఉజ్జీవింపజేస్తుంది. ప్రార్థన పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన పరలోకానికి చేరడానికి కావలసిన ఆత్మీయత మనలో కలిగిస్తుంది. ప్రార్థన పరిశుద్ధత వైపు మనల్ని నడిపిస్తుంది. ప్రియ స్నేహితులారా, దేవుని నామం బట్టి చెప్తున్నానండి. మాటలు కాదండి. గ్రామంలో ఉన్న కీడును తొలగించడం అంటే దేవుని నామం బట్టి ఉపవాస ప్రార్థనలు కన్నీరుతో నా గ్రామం నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అదే దేవుడు గ్రామాన్ని కాపాడాడు. ఇప్పుడు అదే దేవుడి గ్రామం నుంచి ప్రపంచ వ్యాప్తంగా దేవుడు తన సందేశాన్ని ఇవ్వడానికి ప్రపంచాన్ని బంధించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరితో మాట్లాడుతానండి. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడిగా స్నేహితులారా, ప్రపంచాన్ని దేవుడు భారతదేశానికి అప్పచెప్పబోతున్నాడు. ప్రపంచాన్ని దేవుడు తెలుగు రాష్ట్రానికి అప్పచెప్పబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మినటువంటి ప్రతి ఒక్కరు దేవాది దేవునికి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. అంత గొప్ప రాష్ట్రంలో, అంత గొప్ప తెలుగు రాష్ట్రంలో మనం జీవిస్తున్నామండి. తెలుగువాడు ప్రపంచానికి తన సందేశాన్ని, దేవుని సందేశాన్ని అందించబోతున్నాడు. మన తెలుగు రాష్ట్రాన్ని దేవుడు ఆ విధంగా లేపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు నమ్మిని అయితే నువ్వు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. నీ ప్రాంతం కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. రేయం బదులు నేను నా స్నేహితుల కోసం పోరాడాలి. రేయం బదులు నా కుటుంబస్తుల కోసం, నా గ్రామ ప్రజల కోసం, నా దేశ ప్రజల కోసం, నా రాష్ట్ర ప్రజల కోసం, ప్రపంచం కోసం, కుల మతాల కోసం, సర్వ శరీరాత్మల రక్షణ కోసం, బలమైన ఉద్యోగం కోసం నేను రేయం బదులు పోరాడుతాను ప్రభా. ప్రార్థన విజ్ఞాపన ద్వారా నేను నీ సహవాసం కనిపెడతాను తండ్రి. అట్టి విధంగా నా దేశాన్ని కదిలించండి, నా రాష్ట్రాన్ని కదిలించండి, నా గ్రామాన్ని కదిలించండి, నా కుటుంబాన్ని ఆత్మీయత వైపు నడిపించండి, నా స్నేహితులకి, నా బంధువులకి గొప్ప రక్షణను దయచేయండి ప్రభువా. ఇక మీదట నుంచి నేను ప్రార్థన చేస్తాను తండ్రి, ప్రార్థన చేస్తాను ప్రభువా. ఆ రహస్య రాకడను నేను చేరుకుంటే నా స్నేహితులు ఏమైపోతారు అయ్యా? నీ రహస్య రాకడను నేను వచ్చేస్తే ప్రభువా నా కుటుంబస్తులు ఏమైపోతారు? నా ప్రాంత ప్రజలు ఏమైపోతారు ప్రభువా?
యేసయ్య మహాశ్రమలునైనా తండ్రి ఎవరు భరించలేరు ప్రభువా. అలాంటి దుర్దినాలు, అలాంటి ప్రతిదండన దినాలు, అలాంటి శ్రమ దినాలు లోకము ముందు ఎప్పుడు రాలేదు, ఇక మీదటి ఎప్పుడు రాబోవు. కానీ అలాంటి భయంకరమైనటువంటి ఉగ్రత ప్రపంచం మీదకి రాబోతుంది. ఇది మౌనముగా ఉండవలసిన సమయము కాదు. ప్రార్థనా సహవాసములోనికి రావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆత్మల భారముతో దేవుని సన్నిధానంలోనికి రావాలని పిలుస్తున్నాడు. ఆత్మల భారముతో నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి రావాలని ఆశపడుతున్నాను. ప్రియ స్నేహితులారా, ఆత్మల భారంతో చెబుతున్నానండి. దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టాడో, నా గ్రామాన్ని దేవుడు ఎప్పుడైతే 3 సంవత్సరములు చెప్పి మాట ఇచ్చిన ప్రకారం కాపాడుతున్నాడో, అది దేవుని యొక్క నామం బట్టి చెబుతున్నానండి. యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్నేహితులారా, యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, నీ కుటుంబస్తుల కోసం ప్రార్థించండి. ఇది దేవుడు చేయబోతున్నటువంటి కార్యం. అందుకనే ప్రభు అని యేసు క్రీస్తు అని చెబుతున్న మాట, ఇవిగో పంట పొలాల్ని చూడండి, అవి కోతకు వచ్చి ఉన్నవి. పంట పొలాల్ని చూడండి, ఇప్పుడే తెల్లబారిపోయి ఉన్నవి, అవి కోతకు వచ్చి ఉన్నవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ప్రియ స్నేహితులారా, దేవుడు బయలుపరిచిన సందేశాలు మీతో చెబుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మలనే పంట బహు విస్తారముగా కోతకు సిద్ధము చేసినాడు దేవుడు. ప్రపంచ వ్యాప్తముగా ఆత్మలనే పంటను ప్రపంచ దేశంలో రాష్ట్రాల్లో కుల మతాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ఆత్మలన్నీ పంటను చేయడానికి దేవుడు సిద్ధపరిచి ప్రపంచాన్ని బంధించి దేవుడు చేస్తున్నటువంటి ప్రణాళిక. అంత్య దినముల్లో దేవుని రాయబారిగా దేవుడు నా హృదయం ముందుంచినటువంటి సందేశాలన్నిటిని మీతో చెబుతున్నానండి. ఆత్మలనే పంట తెల్లబారిపోతుంది, ఆత్మలనే పంట నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నది. దేవుని కోసం నిలబడండి, దేవుని సువార్త కోసం ప్రకటించడానికి సిద్ధము కాండి. దేవుడు మీకు కలిగినది సువార్త ప్రకటించడానికి ముందుకు రండి. మీ ప్రాంత ప్రజల్లో, మీ యొక్క ప్రాంతాల కోసం, మీ గ్రామం ప్రజల కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రగిలించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఎలాంటి యొక్క సువార్తను ప్రకటించలేం. ప్రార్థన చేయకుండా దేవుని ద్వారా పెనుగులాడకుండా దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడలేం. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ స్నేహితులారా, మీ అందరితో కూడా ఈ విధంగా ఈ సాయంత్రకాల సమయమందు ఈ సందేశాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడు మా ఎడల చూపిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిచేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరితో కూడా ప్రియ స్నేహితులారా, నా హృదయం అందించినటువంటి దేవుని యొక్క సందేశాన్ని ఏ విధము చేతనైన లోకానికి తెలియచేయాలని 2017 సంవత్సరం నుంచి నా పరుగును నేను పరిగెడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని కోసం నేను సమర్పించుకున్నాను, దేవుని కోసం నిలబడి ఉన్నాను. దేవుడు ఎక్కడ నన్ను సిగ్గుపరచలేదు. ఆమేన్. హల్లెలూయా. నామం మధ్యలో బహిరంగంగా ఆయన నామం బట్టి రోషము కలిగి నిలబడడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఇప్పుడు ప్రపంచానికి తన సందేశాన్ని చెప్పడానికి దేవుడు సిద్ధపరిచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా దేవుడు సమస్యను చక్కపరచబోతున్నాడు. కులాలు, మతాలు, వర్గాలు, తారతమ్యము లేనటువంటిది దేవుడు ప్రపంచ వ్యాప్తంగా చేయబోతున్నాడు. మత గ్రంథాలని ఏకతాటి మీద రాబోతున్నాయి. దేవుడు ఒక్కడే అని దేవుడు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందామండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో చూడడానికి మీ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రియ స్నేహితులారా, మీ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి మీతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సందేశాలు దేవుడు బయలుపరిచిన సందేశాలండి. అంత్య దినముల్లో సమస్త జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ప్రతి వాని యొక్క మోకాలు నా నామం మీద వంగుతారు. మానవులందరూ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు చూస్తారు. యవ్వనస్తులకు దర్శనములు కలుగును ప్రవచించారని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. స్నేహితులారా, మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నారని మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, వందనాలు.
పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. జీవము గల దేవుడా స్తోత్రాలు, వందనాలు 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 వందనాలు. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా వందనములు స్తోత్రములు తండ్రి. ఆలనాడు పౌలుకు దర్శనమిచ్చి ప్రభా, ఈ పట్టణములో బహు జన సమూహం నాకు ఉన్నది, నువ్వు మౌనముగా ఉండకు మాట్లాడని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వడానికి ప్రభా, నా హృదయమందు నీ సందేశమును ఉంచి ప్రభా, ప్రపంచ వ్యాప్తంగా బహు జన సమూహము నా నామం ఎడల ప్రతి వాని యొక్క మోకాలు మోకరిల్లుతాది, ప్రతి నాలుక నన్ను రక్షకునిగా అంగీకరిస్తాది, మానవులందరూ నా వైపు చూస్తారని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఇచ్చిన సందేశాన్ని లోకానికి తెలియజేయాలని ప్రభు ప్రయాసతో భారముతో మేము ముందుకు సాగుచుండగా ప్రభు తండ్రి. అయ్యా, ఈ సందేశాన్ని ఎవరైతే విన్నారో ప్రభు, ఏ సహోదరుడైతే తన సమయాన్ని వెచ్చించి ఉన్నారో, ఏ సహోదరుడైతే తన సమయాన్ని వెచ్చించి వింటున్నారో ప్రభు, ఏ ప్రాంతం నుంచి వింటున్నారో, ఏ కుటుంబం నుంచి వింటున్నారో, ఆ స్థలాన్ని నువ్వు అభిషేకించండి, ఆ ప్రాంతాలను అభిషేకించండి, వారి జీవితాన్ని అభిషేకించండి, వారి హృదయపు ఆలోచనలు అభిషేకించండి, వారి నోటి మాటలు అభిషేకించండి, వారి జీవితంలో నీ నామం బట్టి గొప్ప కార్యములు చేయండి. తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా, ఆ ప్రాంతానికి ప్రయోజనకరంగా, నీ పనికి ప్రయోజనకరంగా, దీవెనకరంగా తండ్రి యేసు నామములో వారి జీవితాలు అభిషేకించమని అడుగుతున్నారు. ఆ ప్రాంతాలను ఆత్మగ్ని చేత రగిలించమని తండ్రి. తండ్రి ప్రభు సమస్తను సమకూర్చి జరిపించమని తండ్రి. మా దేశ అధికారులు, రాష్ట్ర అధికారులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ కడవరి దినాల్లో ఎన్నడూ నాయన తండ్రి, ఎన్నడూ తండ్రి, ఎన్నడూ కన్ని విన్ని ఎరగని రీతిలో ప్రపంచం నాయన తండ్రి ప్రభు, ఎన్నడూ చూడని రీతిలో ఈ దేశాన్ని నీ నామం బట్టి లేపబోతున్నావు ప్రభు. ఈ రాష్ట్రాన్ని నువ్వు లేపబోతున్నావు తండ్రి. ప్రపంచాన్ని ఏకతాటిపైకి నడిపించడానికి, నేను సమస్త మానవాళ్ళని రక్షించడానికి తండ్రి, నువ్వు ఏదైనా ఎన్నుకున్న దేశంలో ప్రభు, నువ్వు ఎన్నుకున్న రాష్ట్రంలో మేము ఉన్నందుకు ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా తండ్రి ప్రభు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి వారి ఆత్మను రక్షించండి ప్రభు, వారి కుటుంబాలను రక్షించండి, వారి ప్రాంత ప్రజలను రక్షించండి ప్రభు. నీ గొప్ప రక్షణ వారి ప్రాంతంలో కనబడును గాక, నీ గొప్ప రక్షణ వారి కుటుంబస్తుల్లో కనబడును గాక, నీ గొప్ప రక్షణ వారి కుటుంబాల్లో కనబడును గాక తండ్రి. నా దేశంలో నీ గొప్ప రక్షణ కనబడును గాక ప్రభు, నా రాష్ట్రంలో గొప్ప రక్షణ కనబడును గాక తండ్రి. అయ్యా, ప్రతి అవసరతో తీర్చము ప్రభు. ఏ సహోదరుడు అయితే ఏకనైనా తన అవసరతలో ఉన్నారు, నేను ఏకనైనా తండ్రి ప్రభు జాబుల కోసం ఎదురు చూస్తున్నారు, వారికి జాబులు దయచేయండి. వివాహం కోసం ఎదురు చూసిన వారికి వివాహాలు దయచేయండి ప్రభు. కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. రోగస్తులైన ప్రభు, రోగంతో బాధపడుతున్న వారి యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభు. బలమనివ్వండి, శక్తినివ్వండి. నా యేసయ్య నన్ను దీవిస్తాడు, నా యేసయ్య శ్రమల నుంచి విడుదల కలిగిస్తాడు, నా యేసయ్య నన్ను సిద్ధపరుస్తాడని ప్రభు. నీ రాబోతున్నటువంటి తండ్రి ప్రభు, నీ రహస్య రాకడలో మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి అనేకమైన ఆత్మలు నీ కోసం నేను రక్షణలోనికి నడిపించే కృపను తండ్రి, నీ సువార్తని లోకానికి నైనా తండ్రి తెలియజెప్పగలే కృపను ప్రభు, బహు బలంగా నీ ఒక్క వాక్యమును లోకానికి తెలియజేయగలటువంటి అభిషేకముతో మమ్మల్ని తాకమని అడుగుచున్నాను ప్రభు. సమస్యను సాముకు జరిపించమని నా తోటి ప్రభు నేను చెత్త పని వారు ఎంతో ప్రయాసపడుతుండగా వారి జీవితంలో వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వించమని, నా గ్రామాన్ని దీవించమని, చుట్టుపక్కల గ్రామాలకు, రాష్ట్రాలకు, దేశాలకు, ప్రపంచానికి సమస్తము నాయన, సమస్త న్యూస్ ఛానల్స్ కి, సమస్త దేశ అధికారులకు, సమస్త రాష్ట్ర అధికారులకు, ప్రపంచానికి నీ నామం బట్టి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, శాంతి సమాధానకరంగా నీ వాక్యాన్ని అందించగల, ప్రకటించగల కృపను నాకును, నా స్నేహితులకు, నాయన నా గ్రామ ప్రజలందరికీ, నా రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, ఈ వీడియో చూసిన ప్రతి సహోదరునికి దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని, ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును సకల లోక పరిశుద్ధులకు సదా తోడైండి, ఆయన రాకడ పర్యంతం వరకు మనందరిని నడిపించి భద్రపరచును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక, సాతాన క్రియలకు అంత నాశనం కలుగును గాక, యేసు నామముకే జయము కలుగును గాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు తన యొక్క కృపను మీకు తోడించును గాక, దేవుని యొక్క సన్నిధి మీ మీద కనబడును గాక, దేవుని యొక్క ఆలోచన మీలో రగిలించబడును గాక, దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.